అందరికీ నమస్కారం అండి. నేను థాయిలాండ్ దేశంలోని చాంగ్ మాయ్ అనే ఊరిలో ఉన్నాను. ఈరోజు నా ప్రయాణం ఇక్కడి నుంచి బ్యాంకాక్ వరకు అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఆశ్రయంతో ఈ వీడియో అయితే ఎండ్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా మనం బట్టలు ఉతుక్కోవడం తప్పట్లేదుగా. మనం ఉన్నది బ్యాంకాక్లో కూడా కాదు, చాంగ్ మాయ్లో. ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్ళినా ఇట్లాంటివి అయితే ఉంటాయి అన్నమాట. దీంట్లో డబ్బులు వేసేసి మన బట్టలు మనం ఉతికేసుకోవచ్చు. సో బట్టలు వేసాం. సెట్ అలారం ఫర్ 30 minutes. అదే బట్టలు మొత్తం ఉతకడానికి 30 నిమిషాలు పట్టుద్ది. ఈ గ్యాప్లో మనం ఏం చేయాలంటే ఎడిటింగ్ చేసుకోవాలి. అలాగే మన క్యాప్సూల్స్ డైలీ, ఫిష్ ఆయిల్, మల్టీవిటమిన్, కాల్షియం, ఈ థాయిలాండ్ దేశంలో ఏంటంటే బట్టలు ఉతకడమే కాదు, ఆరబెట్టుకునే మిషన్లు కూడా ఉంటాయి అన్నమాట. ఈ కింద ఉన్నాయని బట్టలు ఉతుకునేవి, పైన ఉన్నాయని ఆరబెట్టుకునేవి అనమాట. జస్ట్ మన ఉతికిన బట్టలు తడిగా ఉంటాయి కదా, అవన్నీ దాంట్లో వేసేయడమే. అది ఇంకా స్టార్ట్ అయిపోయింది. సెట్ అలారం ఫర్ 36 minutes. ఏ బ్రో, మన చైనా మిత్రుడు కూడా వచ్చేసాడు. సో ఇంకా వదిలేసి వెళ్ళిపోతున్నాం. పాపం ఎలా ఉంటాడు ఏందో. ఎప్పుడు ఇంకా హాస్టల్లో ఒక్కడే ఉంటాడండి, సైలెంట్గా ఓ మూల కూర్చొని ఉంటాడు, అందరితో కలవడు. సో అలా మనం వచ్చి ఎడిటింగ్ చేస్తుంటే కొంచెం ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళు అలా కలిసి మనకు కూడా కొన్ని ప్లేసులు అయితే తీసుకెళ్ళి తెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కంపెనీ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. చివరిగా మనోడు ఏంటంటే ఎక్కడికైనా ఫుడ్కి లంచ్కి తీసుకెళ్ళి మనోడితో కలిసి ఫుడ్ తినేద్దామండి. చాలా అసలు మనకి ఈ చియాంగ్ మాయ్లో ఉన్నప్పుడు చాలా హెల్ప్ చేశాడు. మనకు కూడా రావడం, సపోర్ట్ ఇవ్వడం, వీడియోలు తీయడం మర్చిపోలేం, గుర్తుపెట్టుకోవాలి. పేరు విన్సెంట్. యువర్ నేమ్ విన్సెంట్, రైట్? ఓకే, వి విల్ మీట్ అగైన్ డెఫినెట్లీ. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫైనల్ లంచ్. లెట్స్ గో అండ్ ఈట్, ఎంజాయ్ ద ఫుడ్. ఓకే అన్నట్టు బట్టలు తీసుకోవాలి, ఆరిపోయినాయిగా. బట్టలు తీసుకుని వెళ్ళిపోదాం. అయిపోయింది, ఎవ్వరు మన బట్టలు కదిలేరు ఇక్కడ. మొత్తం అసలు ఎలా వచ్చినాయి అంటే అండి, ఇస్త్రీ చేసినట్టుగా వచ్చినాయి బట్టలు మాత్రం. నేను ఇక్కడ మురికి చూడండి బట్టల పైన ఎలా ఉందో. సరిగ్గా ఉతకలా ఈ మిషన్లో. ఎంత 120 రూపాయలు ఇచ్చి ఆరబెట్టుకోవడానికి ఒక 150 రూపాయలు ఇచ్చి ఉండాలి కదా. ఇప్పుడు వేసుకొని బయట తిరగాలన్నా కానీ వీళ్ళు ఇక్కడ చాలా క్లీన్గా నీట్గా ఉంటారు. అబ్బా ఇది చూడండి, వైట్ షర్టు, ఎల్లో మార్కు. ఇలాంటి బట్టలు వేసుకొని తిరిగితే మన ఇండియాకి నామర్ది కదా. అందుకే ఇక మేడ తీసుకునేవి ఇట్లాంటివి తీసుకోవాలి, డార్క్ కలర్స్. ఇది ఎవరిదో మనకెందుకు వచ్చింది, కర్మ కాకపోతే. సెట్ అండి, ఐరన్ చేసినట్టుగా వచ్చేసినాయి. సో ఈ విధంగా ఏంటంటే మనం థాయిలాండ్ దేశంలో, అలాగే థాయిలాండ్ అని కాదు, మలేషియా, సింగపూర్ ఎక్కడికి వెళ్ళినా కానీ మన బట్టలు అయితే మంచి గుతికేసుకోవచ్చు. వాట్ యూ వాంట్ టు ఈట్? ఏం తింటావు బ్రో? వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ డిష్? కావ్ పట్కాయ్, ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్. వెతుకుదాం. ఓ సారీ, కాపున్ కాప్. వాళ్ళు పాపం చూసారా, హార్న్ కూడా కొట్టలా. మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే. అంటే ఇట్లాంటి గొంతుల్లో ఏంటంటే ఫుట్పాత్లు ఉండవు కాబట్టి రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా వీళ్ళ ధైర్యం ఏంటో నాకు అర్థం కాదండి. ఇంత చిన్న గొంతులో కూడా వీళ్ళు ఇవన్నీ పెట్టుకొని అమ్ముకుంటున్నారంటే మామూలు ధైర్యం కాదు. గ్రీన్ లైట్ పడిపోయింది. బ్రో చైనా మిత్రమా, దే ఆర్ లాట్ ఆఫ్ కస్టమర్స్ హియర్. ఇక్కడ తినేద్దాం, అన్నీ ఉన్నాయిగా. ఇక్కడ రేట్లు బయటే చూసుకొని పోవచ్చు. రేట్లు కూడా రీజనబుల్, 50 బాట్లు. ఓకే, అండ్ ఐ వాంట్ cow pad thai. Khao pad thai. Yeah. Yes. Chicken, rice. Khao pad gai. Yeah. Khao pad gai. Low oil. Dai ka. ఓ ఆర్డర్ మొబైల్లో తీసుకుంటున్నారా? ఎంత టెక్నాలజీ అప్డేట్ అయిందో. Khao ఎంజాయ్ యువర్ మీల్ మిత్రమా. సో మనోడు పంది మాంసం ప్లస్ రైస్, మనం కోడి మాంసం ప్లస్ అన్నం, చికెన్ ఫ్రైడ్ రైస్.
సూప్ భలే ఉంది. ఆయిల్ తక్కువ వేశారు చెప్పినట్టుగానే. అక్కడ వీళ్ళు చెప్పింది గుర్తుపెట్టుకొని చెప్పినట్టుగా చేస్తున్నారు, అది ఒకటి నా బాగా నచ్చింది. యూ లైక్ డురియాన్? Yeah. ఓకే, విచ్ వన్ యూ వాంట్ యూ చూస్? కపున్ కాబ్ 600 రూపాయలండి ఇది. హలో. ఓకే, ఇట్లా సైకిల్ చేయడమే, గ్లౌజులు ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఏందో మన చైనా వాడు అసలు మనం వెళ్ళిపోతే ఎవరితో మాట్లాడు ఏంటో, ఎట్లా బతుకుతాడో ఏంటో. బ్రో, సో నెక్స్ట్ వేర్ యు ఆర్ గోయింగ్? ఎక్కడికి వెళ్తున్నావు నెక్స్ట్? Me? యా, I will go to Lipe Island. సో క్రాబీ, నియర్ టు క్రాబీ. Yeah, near Krabi. ఓకే, ఫుకెట్ టు క్రాబీ అని ఉంటుంది కదా, అటు వెళ్తున్నా అంట. Yeah, take సో యూ షుడ్ టాక్ విత్ ఎవ్రీ వన్ అండ్ మేక్ ఫ్రెండ్స్. Yeah, ఓకే, I will. ఒంటరిగా ఉండమాక. డోంట్ బీ అలోన్. Okay, I will find someone. యా, జస్ట్ ఫైండ్ లైక్ బ్యూటిఫుల్ చైనీస్ గర్ల్. మంచి చైనా అమ్మాయిని పట్టుకో, కలిసి తిరిగేసేయండి. యా, ఫస్ట్ యూ టేక్ బ్రో, Okay. బిగ్ వన్. No, you have. No, come on, you take. Okay, You are my guest. Okay, you have this too. No, I take only one because it's a high calorie one. For you only I take. నీ కోసమే తీసుకున్నా మిత్రమా, నేను ఎక్కువ తిన్ను, చాలు. Very soft. బాగుంది, నైస్ రైట్. Yeah, nice, very nice. బాగుంది టేస్ట్. డురియాన్ అంటే భలే ఇష్టం వీడికి. అమ్మాయి ఎంత బాగా ఈ గ్లౌజులు ఇవన్నీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాడు ఇంకా. సో మనోడు విన్సెంట్ చైనా వచ్చినప్పుడు కలువ అంటున్నాడు. డెఫినెట్లీ బ్రో, వి మీట్ ఇన్ చైనా. Yeah, we will. డెఫినెట్లీ వి మేక్ ఏ వీడియో అబౌట్ యువర్ హోమ్ టౌన్. మీరుండే గ్రామం గురించి చేద్దాం, బాగుంటుందంట ఊరు. Yeah, welcome to China. మన హాస్టల్ ఓనరు మహా మంచోడు, కాకపోతే కొంచెం అనకూడదు కానీ కొంచెం తేడాగా కనపడతాడు, కానీ అలాంటి వాడు కాదేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇక్కడి నుంచి ఎయిర్పోర్టు. ఓకే, బాయ్ విన్సెంట్. Bye, Ron. టేక్ కేర్ బ్రో. Yeah, take బ్రో, care. కెన్ యూ హోల్డ్ కెమెరా? ఓకే, టేక్ కేర్ బ్రో. Take care, Ron. బాయ్ బ్రో, టేక్ కేర్. Bye bye. See you next time. సీ యూ నెక్స్ట్ టైమా. ఇది వచ్చేసి హాస్టల్ పేరు బీ హోమ్ అండ్ ఏం పేరు బీ హోమ్ అండ్ హాస్టల్ అని ఉంటుందండి. రోజు 130 బాటిల్ అంటే 290 రూపాయలు, సంథింగ్ 300 రూపాయలు. బై విన్సెంట్, టేక్ కేర్. వీ విల్ మీట్ ఇన్ చైనా మేబీ. టేక్ కేర్. మంచోళ్ళు అన్నట్టు. ఇప్పుడు నేను ఫ్లైట్లో అయితే వెళ్తున్నానండి. ఇక్కడ నుంచి ట్రైన్ టికెట్లు ఏమైనా ఉన్నాయేమో చూసా, దొరకలా. ట్రైన్ టికెట్ మామూలుగా మనకి ఎంత పడింది ఇక్కడ నుంచి రావడానికి? మన డబ్బులో 3000 రూపాయలు పడింది. ఫ్లైట్ టికెట్ వచ్చేసి మన దగ్గర లగేజ్ అదంతా ఉంది కదా, లగేజ్ లేకపోతే కనుక ఒక 4000కి వచ్చేసేది. బట్ లగేజ్ అదంతా ఉండడం వల్ల 5300 ఏం పడింది ఎక్స్ట్రా. 5300. చాంగ్మాయ్ ఎయిర్పోర్ట్ ఎలా ఉండితో చూద్దాం. చిన్న ఎయిర్పోర్ట్ అన్నారు కానీ నాకేం అలా అనిపించట్లా. పెద్ద ఎయిర్పోర్ట్ అండి, మరీ చిన్నదేం కాదు. మొత్తం కంప్లీట్ చేసుకుని వచ్చేసాము. డొమెస్టిక్ అండి, అంటే మనం ఉన్న థాయిలాండ్లోనే ఈ ఊరు నుంచి వేరే ఊరు వెళ్తున్నాం. ఎయిర్పోర్ట్లో రేట్లు అండి నేను ఇంకా బాగా ఎక్కువ ఉంటాయేమో అనుకున్నాను, పర్లా మామూలుగా ఉన్నాయండి. ఇక్కడ చూసుకోండి, పెరుగు 7-Elevenలో 20 ఉండిద్ది అనుకోండి, ఇక్కడ 25 ఉంది. Food and drink to the body care. Thank you.
ఇంకా ఎప్పటిలాగా మనకి ఎమర్జెన్సీ ఎగ్జిట్లో సీట్ అయితే వచ్చిందండి. అంటే ఇది ఏంటంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్లో మనకి లెగ్ స్పేస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అదేంటో నేను ఎప్పటికీ చాలాసార్లు ట్రావెల్ చేశాను. ఎప్పుడు ట్రావెల్ చేసినా మనకి ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్లోనే సీట్ ఇస్తారు. అదేంటో మరి పొడుగున్నాం అని కావాలి అలా ఇస్తారేమో. ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఇంక ఇక్కడ నుంచి మనం వెళ్ళేదారిలో లొకేషన్లు కూడా చూసుకుంటూ వెళ్ళొచ్చు. పోతే మన పక్కన వీళ్ళు కూర్చున్నారండి విదేశీయులు. వాళ్ళని అడిగాను ఈ విమానం వెళ్ళేటప్పుడు నేను అట్లా షూట్ చేసుకుంటానండి అంటే వాళ్ళు ఇద్దరు మాట్లాడుకొని ఇద్దరు అర్థం చేసుకొని నన్ను అటు కూర్చోమన్నారు. థ్యాంక్ యూ సో మచ్. వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఇంగ్లాండ్. ఓ ఇంగ్లాండ్ అంటే గుర్తుకు వచ్చేది నాకు ఒకటే. డూ యూ నో కోహినూర్ డైమండ్? World's one of the expensive diamond in the world. King Hassan, isn't it? Kohinoor. Yeah, no, I have heard of that. Big time, yeah. Actually, the diamond born from my city in India. What's it really? Yeah, the city name called Guntur. Really? Yeah. We got it. Yeah. చాలా స్పీడ్గా మాట్లాడుతున్నారండి, ఏం అర్థం కాదు. యువర్ యాక్సెంట్ వాజ్ వెరీ స్పీడ్. ఐ కెనాట్. Oh, you can't hear it. అవునండి, సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ప్రపంచంలోనే ఎక్స్పెన్సివ్ డైమండ్ వచ్చేసి కోహినూర్ డైమండ్. అది మీలో చాలామందికి తెలియకపోవచ్చు. సింపుల్, మనం గూగుల్లోకి వెళ్ళి కోహినూర్ డైమండ్ అని కొడితే వస్తుంది. ఇదిగోండి, కోహినూర్ డైమండ్ వచ్చింది కదా. సో అలాగే వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ డైమండ్. ఓకే, వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ డైమండ్ అని కొట్టిన కోహినూర్ అనే వచ్చింది. సో ఇప్పుడు కోహినూర్ డైమండ్ బార్న్ ప్లేస్ ఎక్కడ పుట్టింది డైమండ్ అసలు. ఇక్కడ ఏమైనా ఉంది, క్లియర్గా ఉంది. కొల్లూరు మైన్స్లో కనుగొనబడింది. కొల్లూరు ఎక్కడ ఉంది? గుంటూరు నుంచి ఒక 12 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట, ఆంధ్రప్రదేశ్లో. అంటే నేనుండే నా గుంటూరు ప్రాంగణంలో దొరికిన కోహినూర్ డైమండ్ ప్రపంచంలో ఎక్స్పెన్సివ్ డైమండ్. ఇప్పుడు ప్రజెంట్ అది బ్రిటిష్ మ్యూజియంలో అయితే ఉందన్నమాట, లండన్లో. సో ఎనీవే, వాళ్ళతో అలా షేర్ చేసుకుంటారు. ఒక పక్కన బాధ, ఒక పక్కన గర్వం మందే అని. ఏమైనా చూపించాలంటేనేమో మొత్తం ఆ రెక్కాడడం వచ్చింది, ఏం సిటీ కనపట్ల. నాకు అర్థం కాదండి, వరద బాధితులు లేచినట్టు లెగుస్తారు, ఫ్లైట్ ఆపి ఆ డోర్ తీయకుండానే. మొత్తం అసలు ఆ ఫ్లైట్ డోర్ తీయకుండానే అంతా ఇంకా భలే ఉంది అసలు ఎయిర్పోర్టు. వచ్చేసిందండి మన బ్యాగ్ కూడా. ఇప్పుడు ఈ బ్యాగు మళ్ళీ ఈ బ్యాగు అన్నీ మోసుకెళ్ళాలి, వాళ్ళు తీరిపోద్ది. పర్ఫెక్ట్ అండి, మన వస్తువులన్నీ ఉన్నాయి సేఫ్. వచ్చేసామండి ఎయిర్పోర్ట్లో. అంటే కనపడిన ప్రతి ఒడిని అడుక్కుంటా వచ్చేసా. A1 బస్సు వెళ్ళిద్దా. బస్సు అయితే మారాలంట. ఇది బాగుంది. ఈ బస్సులో నాకు నచ్చేది అదే అండి, మన లగేజ్ పెట్టుకోవచ్చు అండి చక్క. పోతే నన్ను మోచిట్ అని ఒక స్టేషన్ దగ్గర దింపారు. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు ఉంది ఇప్పుడు నేను వెళ్ళాలనుకునే హోటల్. ఈ గూగుల్ మ్యాప్ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయింది. జస్ట్ నేను వెళ్దాం అనుకునే లొకేషను చాతూ చాక్ పార్క్ అని ఉంది కదా, అదిగోండి చాతూ చాక్ పార్క్. ఇక్కడ నుంచి నేను మెట్రో ఎక్కేసి వెళ్ళిపోవచ్చు, అండర్ గ్రౌండ్ మెట్రో. మొత్తం థాయ్ భాష, ఇంగ్లీష్ భాష ఒక అండర్ గ్రౌండ్లో భూమిలో ఇలా పెట్టాడంటే అర్థం చేసుకోండి ఎంత డెవలప్ అయింది బ్యాంకాక్. ఒక మెట్రో స్టేషన్ లోపల ఇంత చేసుకున్నారంటే చూసుకోండి అది ఎలా ఉంది. ఆ డిస్ప్లేలు కథ వెళ్ళిపోతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఐ వాంట్ టు గో క్వీన్ సిరికిత్ నేషనల్ కన్వర్జేషన్ సెంటర్. 40 బాటిల్ అండి, 3 4 12 అంటే 120 రూపాయలు. 40 బాటిల్ అంటే పర్లా తక్కువ. కప్పున్ కాప్. విచ్ సైడ్, దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్? నెంబర్ 1 ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఓకే, కిందకి వెళ్ళి 1వ నెంబర్ ప్లాట్ఫామ్. మొత్తం అడిగితే చెప్తున్నారు. ట్యాప్ ఓపెన్ అయిపోయింది. ఇది మళ్ళీ వెళ్ళేటప్పుడు మనం దాంట్లో వేసేస్తే ఓపెన్ అయిపోయింది.
వాళ్ళ కాయిన్ వాళ్ళకి వెళ్తుంది, మనం ఇంకెళ్ళిపోవచ్చు. అమ్మ ఎన్ని దిగుతామరా బాబు కిందకి, ఇంత అండర్ గ్రౌండా. ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇటు మొత్తం అసలు ఎవ్వరు వెళ్ళడానికి లేకుండా మొత్తం గ్లాస్ డోర్లు అట్లా పెట్టారు. ఇక్కడ టీవీలు ఉన్నాయి మళ్ళీ. ఓకే, చూస్తున్నారు కదా ఎంత కింద నుంచి వచ్చామో భూమిలో నుంచి. నిజంగా మామూలు విషయం కాదండి దీంతో మాత్రం. ఇప్పుడు మనం వెళ్ళాలనుకునే హోటల్ 650 మీటర్లు. ఏంట్రా బాబు ఇదంతా ఏదో స్లమ్ ఏరియాలా ఉంది. యాభై ఏసీ హై అందరు. ఎలా ఉండిద్దో ఏంటో రూము. చాలా యావరేజ్గా ఉంది. ఇంతకు మించి బంపర్ ఆఫర్ ఇంకెవరికి ఉండకూడదు. ఇప్పుడు నేను వెళ్ళాలనుకుంటున్న లొకేషన్కి ఆ హోటల్ ఏమైందో మళ్ళీ చెప్తా. బైక్ బుక్ చేస్తే చిన్నది వచ్చింది బైక్. దీని మీద ఎడ కూర్చోవాలి, బ్యాగ్ ఎడబట్టిద్ది. సర్లే ఇంకా చేయగలిగింది ఏముంది. వర్షం పడుతుంది పక్కన. బ్రో ప్లీజ్ గో స్లో, ప్లీజ్ గో స్లో. గొడుగు కూడా అయిపోయేటట్టు ఉంది పని. అది ఏమైందంటే అది నేను అడ్జస్ట్ అయిపోగలను ఆ హోటల్లో. కాకపోతే నాకు ఆ కిటికీ ఏదైతే ఉందో పెద్ద బొక్క ఒకటి ఉందండి, కట్నేసి కవర్ చేశారు. అది ఏమైందంటే ఇంక దానికి బొక్క పెట్టుకొని అది ఓపెన్ చేసుకొని ఎవడైనా వచ్చేసేయచ్చు రూమ్లోకి. అదొకటి నచ్చలా. అది అడిగితే ఓనర్ని అదంతే అన్నాడు. ఇంకో రూమ్ ఉందంటే లేదన్నాడు. బట్ అదైతే కనుక రోజుకి ఎంత 600 రూపాయలే. సరే ఇంకా వర్కౌట్ కాదులే అని చెప్పి తక్కువ రేట్లో ఒక హాస్టల్ బుక్ చేసుకున్నాం. మన డబ్బుల్లో ఎంత అండి, ఒక 350 రూపాయలు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను హాస్టల్కి. మా ఏంట్రా బాబు ఇలా వెళ్ళేదారిలో మరి వర్షాలు అవి ఇవి మామూలు లేదుగా. ఈ గొడుగు కూడా ఆగట్లా. ఎవడు ఇలా గొడుగు పెట్టుకొని వెళ్ళట్లా, నేను ఒక్కడనే. అందరూ వింతంగా చూస్తున్నారు వెళ్ళేదారిలో, ఈడెవడరా గొడుగు పట్టుకొని వెళ్తున్నాడని. అమ్మ ఈ గొంతులో పట్టుకొచ్చాడు. నిజంగా వెనకమాలి ఈ బ్యాగ్ మాత్రం దోలు తీరిపోతుందండి, లాగేస్తుంది. ఓకే లెట్స్ గో. నాకేం తెలుసు ఇక్కడ హాస్టల్. ఇదే డిజీకో హాస్టల్. బా థ్యాంక్ యూ బ్రో. ఒక బాటిదే ఉందిలే, 60 బాటిల్ మొత్తం అంటే 180 రూపాయలు. కాపున్ కాప్. బాయ్ బాయ్, టేక్ కేర్ బ్రో, ఆల్ ది బెస్ట్. ఈ హాస్టల్ మరీ ఆడు అంత తక్కువకి ఇస్తున్నాడంటే ఎవరు ఇండియన్సా? ఇది ఎవరో మన ఇండియన్సే రన్ చేస్తున్నారంట ఈ హాస్టల్. పర్లేదండి, చాలా తక్కువ రేటు. మనకి ఎంత పడినట్టు రోజుకి 700 అంటే మనకి రోజు 350 రూపాయలు పడిందండి. చాలా తక్కువ. బెడ్ ఎలా ఉందో కూడా చూడలే. మనోడు ఇంకా హిందీ మాట్లాడుతున్నాడు అని చెప్పి మంచిగా అస్సాం నుంచి అంట. ఆ ఓనర్ వచ్చేసి మణిపూర్ నుంచి అంట. పర్లా, ఆల్ ది బెస్ట్ బ్రో, యువర్ బిజినెసా బాగుండదు. సో ఇంకా యూట్యూబర్ అని చెప్పి మంచి వాల్యూ ఇస్తున్నారు మనకి. ఆయన ఏదో ఛానల్ ఉందంట, వచ్చిన దగ్గర నుంచి మనోడు నాకు సపోర్టివ్ అంటున్నాడు. క్యా నామ్ హే ఆప్కా ఛానల్? అందరికి ఇచ్చే సలహా ఏంటంటే, ఇప్పుడు సక్సెస్ అనేది ఊరకనే వస్తే దాని వాల్యూ తెలీదు, కొంచెమైనా కష్టం ఉండాలి. ఇప్పుడు నేనున్నాను ఫర్ సపోజ్, స్టార్టింగ్లో సైకిల్ అండి దాదాపుగా ఒక నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు ఒక 7, మయన్మార్ బోర్డర్ అంచుల వరకు వెళ్ళడం, బంగ్లాదేశ్ మొత్తం తిరగడం, నేపాల్ వెళ్ళడం. సో ఇట్లా మొత్తం వెళ్ళి చేస్తే కానీ సక్సెస్ రాలేదండి. సో ఆ సక్సెస్ రావడం ఒకటి, దాన్ని కాపాడుకోవడం వేరన్నమాట మళ్ళీ. సో అలాగా యూ డూ హార్డ్ వర్క్ బ్రో, డెఫినెట్లీ యూ విల్ గెట్ సక్సెస్. అంతే, ఫస్ట్ కష్టపడండి, ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు, మీ కష్టం విలువ తెలుస్తుంది అంతే, అంతకు మించి ఏం లేదు. ఎక్ బార్ బెడ్ చూద్దాం. Thank you so much, sir. It's okay, bro. Nothing. It's just nothing, bro. No, you bro. just do hard work.
ये बहुत बड़ा चीज़ है ना जो आपने मुझे सपोर्ट किया। देखो हर कोई सपोर्ट ऐसा नहीं करता है ना ब्रो ठीक है? मेरे को भी एक आदमी भी सपोर्ट नहीं दिया या। स्टार्टिंग स्टेज में। मैं ऑलमोस्ट मगर आपका सर बहुत मन जो बहुत अच्छा है, ठीक है, मैं है ना? ऑलमोस्ट 10 स्टेट घूम किया इंडिया में जी सर, साइकिल से। जी सर। सो बाद में मैं बांग्लादेश गया, जी सर। मेरे को रीच आया। ओके एक साल मेरे को व्यूज़ नहीं है, लाइक्स नहीं है, पैसा नहीं है, मेरा पर्सनल पैसा से ट्रैवलिंग किया। ये भी ले सकते हैं आप, ये भी ले सकते हैं, इसमें कोई इशू नहीं है। हाँ, कौन this सा one नीचे is- लेगा ना? ओके B12 यस सर। ओह नमस्ते, कहाँ से भैया? राजस्थान। ऐसा ना, जैसलमेर। Where are you from, sir? I'm from Australia. Australia. Oh, nice country. ఇంకా పర్లేదులే, చీప్లో చీప్ అంటే ఎట్లాంటి వాటిల్లోనే ఉండాలి మనం, అప్పుడే మనకి డబ్బులు మిగులుతాయి. సేవ్ మనీ మోర్ ట్రావెల్. అంబ్రెల్లా కిదర్ ఆడిది ఏంటో మరీ అసలు 24 आवर्स देगा हमको, हम यहाँ पर, ठीक है? अगर कुछ भी हेल्प चाहिए तो हमको बोलेगा। ओके ओके 24 hours इधर है, 24 hours नो स्लीपिंग. नो स्लीपिंग बट हियर ओके। ओके गिदे हाँ। ये आपका घर है. या हम यहाँ का खाता पीता यहाँ पर, हम यहाँ खाता ये ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. यहाँ पर గివ్ रहता యువర్ వాట్సాప్ నెంబర్, వి విల్ Okay, కీప్ ఇన్ okay. టచ్. వేర్ ఈజ్ కిచెన్? दिस इज किचन सर, దిస్ ఈజ్ కిచెన్. ఓ కిచెన్ కూడా ఉంది. ठीक है? आपको और ये जो ना सर, कुछ भी अगर हेल्प चाहिए तो पर्सनली मुझे बोले, ठीक है? Okay, दूसरा bro. को मत बोले। अगर ఈయన ఎవరో ఓనర్ గొప్ప హిందూ భక్తుడిలా ఉన్నాడండి, వినాయకుడు బొమ్మ పెట్టాడు. విఘ్నేశ్వర ఎటువంటి అవిఘ్నాలు కలగకుండా చూడయ్యా. మొత్తానికి ఎడిటింగ్ చేసాను, అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అయిందండి? 3 అయింది. సో ఈ వీడియో మళ్ళీ రేపొద్దున ఇవాళే రిలీజ్ అవుద్ది. అలా ఉంది పరిస్థితి. రోజు ఒక వీడియో అనే కాన్సెప్ట్తో గొల్లైపోతున్నాను. బట్ ఇదే అలవాటు చేసుకుంటే నాకు ఇప్పుడు ఎలా చెప్పాలి మీకు, కూలి పని చేస్తాము, ఒకరోజు 2 రోజులు, వారం లేదంటే నెల కష్టం ఉంటుంది. డైలీ చేయింగ్ అలవాటు అయిపోయింది. ఇది కూడా అంతే, అలా అలవాటు చేసుకోవాలి. నేను మొదట్లో కష్టంగా ఉండిద్ది, బట్ అలవాటు చేసుకొని ఇంకొంచెం స్పీడప్ అవుతాను, సెట్ అయిపోయింది. ఇది మేనేజ్ చేసుకుంటా ఈ కాలు సెట్ చేసుకోవాలి. మంచి జిమ్ చూసుకొని ఇక్కడ దగ్గరలో జాయిన్ అయిపోయి వర్కౌట్ లైన్ మొత్తం మేనేజ్ చేయాలండి. చేయకపోతే ఎట్లా, చేసేయాలి, మొత్తం చేసేయాలి. సో మరి చూసారు కదా, ఎలా అనిపించిందో వీడియో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓలా లాస్ట్ వీడియోలో ఒక అమ్మాయితో చేశాను. ఆ అమ్మాయి ఏంటంటే, మనము ఈరోజు వచ్చేసాము, నెక్స్ట్ డే ఆ అమ్మాయి కూడా లావోస్ దేశం అయితే వెళ్తుందనమాట. సో లావోస్ దేశం తర్వాత వియత్నాం అయితే వెళ్ళిద్దంట. కుదిరితే మనం ఒకవేళ వియత్నాం వెళ్ళే ప్లాన్ ఉంది, అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని కలుద్దాం. అంతా బాగుంటే నాకు కూడా వెళ్ళాలని ఉంది ఆ అమ్మాయితో లావోస్, బట్ నాకు వేరే ప్లాన్స్ ఉండిపోయినాయి. సో కాబట్టి వెళ్ళలేకపోయాను. సో ఇంకెప్పట్లా ఉంటానండి. నెక్స్ట్ వచ్చే వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.